యోహాను 14:6-7 మనం చూసినట్లయితే తోమా అడుగుతారు యేసుప్రభు వారిని, నీ మార్గం ఏదయ్యా? దేవుడు అంటారు, నా మార్గము తప్ప ఎవరో కూడా తండ్రి దగ్గరికి రాలేడు అని సెలవిచ్చినప్పుడు తోమాకు అనుమానం వచ్చి, ప్రభువా నీ మార్గం ఏదయ్యా ప్రభు అని అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తారంటే యోహాను 14:6-7 యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఏమర్థమైంది? తోమా అడిగిన ప్రశ్నకు నేనే మార్గం సత్యం జీవము అన్న దేవుడు అన్నప్పుడు నీ మార్గం ఏంటయ్యా అని తోమా అడిగినప్పుడు దేవుడు ఏమన్నారు? మీరు నన్ను ఎరిగి ఉంటే, అంటే మీరు యేసుప్రభు వారిని ఎరిగి ఉంటే, యేసుప్రభు వారు మీకు తెలిసి ఉంటే, యేసుప్రభు వారే నిజమైన దేవుడని తెలిసి ఉంటే అప్పుడు ఏమవుతుంది? తండ్రిని ఎరిగి అందరు. అంటే తండ్రి ఆయనలో ఉన్నాడు, మీరున్నారు. మీ ఆత్మ మీలో ఉందా? మీ ఆత్మ మీలో ఉందా? ఇంకక్కడ బయట ఉందా? మీలోనే ఉందా? మీలో ఉందా అని వాళ్ళు చేతులు పైకెత్తండి. మీ ఆత్మ ఎవరిలో ఉంది? మీలో ఉంది. అట్లాగే నన్ను ఎరిగి ఉంటే యేసుప్రభు అంటారు, నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి అందరు. తండ్రి ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు వారిని ఎరిగి ఉంటే తండ్రిని కూడా మీరు ఎరిగి ఉన్నారు, తండ్రిని కూడా చూసి ఉన్నారు. యేసుప్రభు వారిని చూసి ఉంటే తండ్రిని కూడా చూసి ఉన్నారు. అంటే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలా అర్థమవుతుందా? ఇది అర్థమవుతున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసిన వాళ్ళు నన్ను చూసి ఉందరు అని దేవుడు చెప్తారు. పిల్లరా, దేవునికి స్తోత్రం.